హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. దీనికి నేను బోలిన చికెన్ 1/2 కిలో తీసుకున్నాను. చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఉప్పు తగినంత. అల్లం చిన్నపాయ పేస్ట్ 2 స్పూన్లు. చికెన్ మసాలా 1 స్పూను. గరం మసాలా 1/2 స్పూను. మిరియాల పొడి 1/2 స్పూను. కొంచెం నూనె. ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. అరగంట అయిన తర్వాత మూత తీసేసుకుని పక్కన పెట్టుకొని దీన్ని ఒకసారి కలిపేసి ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కొంచెం తరిగి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. శనగపిండి 4 స్పూన్లు. మీరు కిలో తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మైదా 2 స్పూన్లు. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్లు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇవి ఇలా కలుపుకొని ఇంకా పొయ్యి మీద నూనె పెట్టుకొని వేసేసుకోవటమే. కలిపినా కట్టి పెట్టుకోవచ్చు లేదు, అమ్మడితే వేసేసుకోవచ్చు. ఓకే అండి, స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె పోసుకుని నూనె కాగిన తర్వాత మనం కలిపెట్టుకుని చికెన్ పకోడీ మిశ్రమాన్ని ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎమ్మడితో తిప్పుకోవాలి, కొంచెం ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పుకోవాలి. ఓకే అండి, ఇవి కలర్ వచ్చిందాక వేపుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. వేపుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. ఓకే అండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయినాయి. ఇందులో మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసి వేపుకోవచ్చు. నేను వేయలేదు జీడిపప్పు. ఇవి లోపల బాగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా బాగా వచ్చాయి. సాస్తో తింటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ.